అందరు నమస్కారం అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలకూరి ఇతని కేసుని పొన్నివేల సుధాకర్ రెడ్డి హ్యాండిల్ చేశాడండి. అది చూసి నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే మనోడు ట్రాక్ రికార్డు అలా ఉంటుంది. మనోడు ఏ కేసు హ్యాండిల్ చేసినా వాడు జైల్లో ఉండాల్సిందే, వాడు చెప్పకూడదు తినాల్సిందే. గతంలో వల్లభనేని వంశీ కేసు హ్యాండిల్ చేశాడు, చెప్పకూడదు తిన్నాడు. పోసాని కృష్ణమురళి చెప్పకూడదు తిన్నాడు. ఇలా ప్రతి ఒక్కరి కేసు ఎవరి కేసు వాదించినా కానీ వాళ్ళు జైల్లో చెప్పకూడదు తినాల్సిందే. ఈ ప్రశ్న అలియాస్ రావణ్ జోసఫ్ బచ్చలకూరి ఇతని కేసు కూడా పొన్నివేల సుధాకర్ రెడ్డి హ్యాండిల్ చేశాడు. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఉపా కేసు కానీ అలాగే ఈ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కదా, వీడియోలు అమ్మాయిల్ని ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, ఇవన్నీ కేసుల్ని ఇతను గనక వాదిస్తే ఈ జోసఫ్ బచ్చలకూరి అనే వ్యక్తి జీవితాంతం జైల్లో ఉంటాడండి. నో డౌట్ అనమాట. జీవితాంతం జైల్లో ఉంటాడు. బెయిల్ కూడా రాదు. బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండవు. నేను అనుకున్నాను మహా అంటే ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరంలో బెయిల్ వస్తుంది కదా అనుకున్నా. కానీ ఇతను ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఇతను ఆ కేసుని హ్యాండిల్ చేసిన తర్వాత ఈ జన్మలో వీడికి బెయిల్ రాదు అని అనిపించింది నాకు. ఒకసారి అతను ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి. ఆయన అభాగ్యుడు అంట. ఎవరు? ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అభాగ్యుడు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడదాం, వినిపిస్తా. ఎక్కడయ్యా నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే, చెప్పు. రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? సంబంధం లేనందుకు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వాదిస్తున్నావు? సంబంధం లేదు కాదు, సంబంధం ఉంది. మీకు సంబంధం లేనప్పుడు ఆ కేసుని మీరు వాదించకూడదు, ఆ కేసుని మీరు హ్యాండ్ ఓవర్ యాక్సెప్ట్ చేయకూడదు. మీరు ఆ కేసుని యాక్సెప్ట్ చేశారంటే వాడికి మీకు సంబంధం ఉన్నట్టే అర్థం. ఎందుకంటే వాడి మీద పెట్టింది చిన్న చిన్న కేసులు కాదు. వాడి మీద పెట్టింది దేశద్రోహ కేసు, రాజ్యద్రోహ కేసు వాడి మీద పెట్టింది, చాలా పెద్ద కేసు. అలాంటి కేసుని మీరు వాదిస్తున్నారంటే మీరు వాడికి మీకున్న సంబంధం ఏందో అర్థమవుతుంది. మీరు మాకు సంబంధం లేదా అన్నంత మాత్రాన జనాలు ఎరిపప్పలు కాదు నమ్మేయడానికి. ఏమే జనాలు చాలా తెలివైన వాళ్ళు. సరేనా? గుర్తుపెట్టుకో, మాట్లాడు. కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు లేని కూడా అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటే. నేను చెప్తా పాలసీ. నేను చెప్తా. క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయాలి. క్రిమినల్స్ ని అరెస్ట్ చేస్తే మనం ఆ కేసును వాదించాలి. గంజాయి బ్యాచ్ గంజాయి కొట్టేసి రోడ్డు మీద పోతున్న మహిళల్ని వేధిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళు పరామర్శించాలి. బ్లేడ్ బ్యాచ్ పోలీసుల్ని నడి రోడ్డు మీద ఆపి పేకలు కోస్తామని బెదిరిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పరామర్శించాలి. రౌడీల్ని మనం పరామర్శించాలి. దోపిడీదారుల్ని మనం పరామర్శించాలి. రేపిస్టుల్ని మనం పరామర్శించాలి. శాడిస్టుల్ని మనం పరామర్శించాలి. రౌడీల్ని మనం పరామర్శించాలి. వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాలి, మనం ఖండించాలి. వాళ్ళ కేసుల్ని మనం వాదించాలి. మన లక్ష్యం అదే, మన పార్టీ లక్షణం అదే. ఎవడైతే క్రిమినల్స్ ఉంటాడో, ఎవడైతే క్రిమినల్స్ హిస్టరీ ఉంటుందో వాళ్ళందరినీ మన పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ కేసులన్నీ మనం వాదించాలి. అదే మీ పాలసీ. అంతే కదా? అవునా కదా? అదే అంతే కదా? నేను తప్పు చెప్పానా? పొన్నివేల సుధాకర్ రెడ్డి కరెక్టే కదా? ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ అభాగ్యుడు పక్కన నిలబడాలా అనే ఒక సిగ్గుండాలి నీకు. అభాగ్యుడు అనడానికి ఇంకా నయ్యం. చిన్నపిల్లడు పాలు దాకా పసిపిల్లడు అనలే నువ్వు. ఇంకా అభాగ్యుడా? ఏది హిందూ దేవుల్ని దేవతలను తిట్టేవాడు నీకు అభాగ్యుడా? అలాగే అమ్మాయిల్ని రొమాన్స్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోని చిత్రీకరించడం అభాగ్యుడా? అందులో మైనర్ బాలికలను కూడా బెదిరించడం, వాళ్ళ వీడియోల్ని ప్రైవేట్ వీడియోల్ని వీడి తీయడం అభాగ్యుడా? అభాగ్యుడు ఇలాంటి పనులు చేస్తారా? వాడు ఎంత క్రిమినల్ అయితే అమ్మాయిల్ని మైనర్ బాలికల్ని వాళ్ళు వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడంటే వాడు ఎంత క్రిమినల్ ఉంటాడు? అభాగ్యుడు ఎవడో కూడా ఇలాంటి పనులు చేయడు. వాడు అభాగ్యుడు అంట.
ఎన్ని పప్పులు అనుకున్నారా జనాలు? మీకుంది ప్రొఫెషనల్ గా నేను వచ్చాను. ఆ, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంబంధం లేదు. ఫర్ ది రీజన్ ఉమ్, ఏదో చెప్తారు, చారణ కోడికి బారణ మసాలా. ఉమ్, ఆయన చేసింది ఏంటి, ఉమ్, ఆయన అన్నది ఏంటి, ఉపాయాక్ట్ ఏంటి, ఆయన పెట్టి మీద కేసులు ఏంటి, డెత్ పనిష్మెంట్. చంపేస్తామా ఆ స్టేట్మెంట్ ఇచ్చడానికి? ఈ రాజ్యహింస కాదన్నాడు. అంత క్రూరంగా ఆ సెక్షన్ ఆయన చేసిన దానికి పెట్టడం దుర్భాగ్యం. దాంతో స్పందించి ఈరోజు మొదట మాకు జరిగింది, తర్వాత ప్రతి ఒక్కరికి జరిగింది, ప్రతి పార్టీ వాళ్ళకి జరిగింది. తర్వాత ఎవరైతే గొంతు ఎత్తుతారో, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో, ఉమ్, ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉమ్, అమలు చేయమని అడుగుతారో, ఉమ్. ఎవరైతే దుర్మార్గాలను ఎదిరిస్తారో, అయ్యా పొన్నివేల సుధాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టరండి. ప్రశ్నిస్తే కేసులు పెట్టరు. మీరు ప్రశ్న అని పేరుతో ఇష్టం వాగితే కేసులు పెడతారు. ఆ ప్రశ్న రావణని కూడా అదే చేశాడు. ప్రశ్నిస్తే ఎవరు కేసులు పెట్టరు. ఎందుకు పెడతారు? ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఎందుకు పెడతారు? అది హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రశ్నిస్తారు. కేసులు ఎందుకు పెడతారు? నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతారు. వ్యక్తిగతంగా మాట్లాడితే కేసులు పెడతారు. దేవుల్ని, దేవతల్ని, హిందూ ధర్మాలని తిడితే కేసులు పెడతాడు. వాడి మీద పెట్టిన కేసులు అలాంటి హిందూ దేవుల్ని, హిందూ దేవతల్ని, హిందువుల్ని నోటుకు వచ్చినట్టు అమ్మనా బూతులు, పచ్చ బూతులు ఒక వీడియోలో, 2 వీడియోలు, 3 వీడియోలు మాట్లాడాడంటే దానికి ఒక అర్థం ఉంది. దానికి సరే పోనీ అనుకోవచ్చు, ఏదో కోపంలో మాట్లాడాడు అనుకోవచ్చు. ప్రతి వీడియోలో ఆనా కొడక ఈనా కొడక ప్రతి ఓడిని, చిన్న లేదు పెద్ద లేదు, పదవులకు గౌరవం లేదు, ఏమి ఎవరు నోటుకొచ్చినట్టు అమ్మనా బూతులు, నా కొడక నా కొడక ఈనా కొడక, పెంట తింటున్నావా, కలుపుకొని తింటున్నావా, ఏ మాటలు? ఈ ప్రశ్నించడమా? దీన్ని ప్రశ్నించడం అనరు. బూతులు మాట్లాడటం అంటారు, వ్యక్తిగతంగా మాట్లాడమంటారు. ప్రశ్నించడం వేరు, బూతులు మాట్లాడటం వేరు. ప్రశ్నించడం వల్ల అందరినీ కేసులు పెడతారనుకుంటే అందరూ జైలు సరిపోవు. గుర్తుపెట్టుకో. ప్రశ్నించే వాళ్ళందరినీ ఈ కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది అంటే జైలు సరిపోవు. గుర్తుపెట్టుకో. ప్రశ్నించే వాళ్ళని ఎవరిని ఇక్కడ అరెస్ట్ చేయడంలే. వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, వ్యక్తిగతంగా దాడులు చేసేవాళ్ళు, అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, మైనర్ బాలికల్ని వేధించేవాళ్ళు, వాళ్ళు వీడియోలు చిత్రీకరించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వదిలిపెట్టరు. దాన్ని ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రశ్న రావణ్ అనేవాడు చిన్నవాడేం కాదు, వీడేం తక్కువేయడం కాదు, వీడేం పసిపిల్లవాడేం కాదు. వీడి వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. వీడు చాలా అడ్డమైన పనులు చేశారు. ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఆల్మోస్ట్ ఇచ్చేశారు. రేపో మాపో ఆధారాలతో సహా బయట పెడతారు వీడు చేసిన అరాచకాలు. ఈరోజు మీరు బయటకు వచ్చారు, వాడికి సపోర్ట్ చేస్తున్నారు అని మీరు మాట్లాడుతున్నారు కదా. 2 రోజుల తర్వాత మీరు కూడా ఎక్కడ కనిపించరు, మీ పార్టీ కూడా ఎక్కడ కనిపించదు. వాడి మీద వస్తున్న కేసులు కానీ, వాడి మీద వస్తున్న ఎలిగేషన్లు కానీ అన్ని బయటకు వస్తే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటారో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికే మిమ్మల్ని జనాలు చీకొడుతున్నారు, అసహించుకుంటున్నారు. సిగ్గు జనం వదిలేసి ఒక ఎదవకి, ఒక పోరంబొక్కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు మనుషులేనా అని జనాలు చీకొట్టుకుంటున్నారు, మిమ్మల్ని చీకొట్టుకుంటున్నారు. వెళ్ళి ఒకసారి సోషల్ మీడియాలో చూడు, గ్రౌండ్ రియాలిటీ చూడండి. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? క్రిమినల్స్గా మీరు సపోర్ట్ చేసేది, రేపిస్ట్గా మీరు సపోర్ట్ చేసేది, బ్లాక్మెయిలర్గా మీరు సపోర్ట్ చేసేది. ఇలాంటి నీచప రాజకీయాలు అవసరమా అండి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అవసరమా ఇలాంటి రాజకీయాలు? కనీసం కొంచెం మానవత్వం లేకుంటే ఎథిక్స్తో రాజకీయాలు చేయరా? ఎవరి మీద మీరు మీ ప్రతాపం, మీ దౌర్జన్యాలు ఎవరి మీద? ఏం చేయాలని రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తులో ఏం చేయాలని మీరు ఇప్పటిదాకా నాశనం చేసింది సరిపోదా? రాష్ట్రాన్ని ఇప్పుడు దాకా యువతను నాశనం చేసిన సరిపోదా? ఇంకా నాశనం చేయాలా?
ఏం పాపం చేశారండి రాష్ట్ర ప్రజలు? ఒకసారి మిమ్మల్ని గెలిపించడమేనా వాళ్ళు చేసిన పాపం? బుద్ధుండక్కర్లే మనకి జగన్ గారు. ఒక ఎదవకు ఒక లోపలికి మీరు మీ లీగల్ టీంని పంపించి సపోర్ట్ చేపిస్తున్నారు. మీ పార్టీ నాయకులతో మా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తున్నారు. మా పార్టీ సపోర్టు మా రావణ్కి అని చెప్పి వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరు హిందువులకి అన్యాయం చేస్తున్నట్టే. మీ పార్టీ హిందువులకి వ్యతిరేకమే. వాడికి సపోర్ట్ చేస్తే ఏం రాజకీయం చేస్తున్నారు? అసలు బుద్ధిని రాజకీయం చేస్తున్నారో బుద్ధి లేకుండా రాజకీయం చేస్తున్నారో అర్థం కదా. మీరు తెలిసి రాజకీయం చేస్తున్నారా లేకుంటే మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకుంటున్నారా అర్థం కదా. జనాలు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇదే రాజకీయం నేను ఎక్కడ చూడలేదండి. ఇది ఒక క్రిమినల్కి, దొంగలకి, దోపిడీదారులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి వీళ్ళకా మీరు మద్దతు తెలియజేసేది? వీళ్ళకా మీరు సపోర్ట్ చేసేది? ఏ రాజకీయం? థ్యాంక్ యూ.